హాయ్ అండి, సూపర్ డెలిషియస్ రస్మలై చేసేద్దాం. ఫస్ట్ 1 లీటర్ పాలని బాయిలింగ్కి పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో నేను వెనిగర్ని యాడ్ చేస్తున్నాను పాలు విరగడానికి. లొకేషన్ చేంజ్ అయింది, పాలు విరిగాయి కదా. ఇప్పుడు ఇవన్నీ మనం వైట్ కలర్ క్లాత్లో ఫిల్టర్ చేసేసుకుందాం. వేసిన వెంటనే చల్లనీళ్ళు ఒక 2 జగ్గులు వేసేసుకొని వెంటనే కూల్ డౌన్ చేసేసుకొని వాటర్ని బాగా పిండేసి వెయిట్ పెట్టి పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడు రస్మలై కోసం 1/2 లీటర్ పాలని బాయిల్ చేస్తున్నాను. బాయిల్ అయ్యాక అందులో కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాను. కుంకుమ పువ్వుతో పాటుగా కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నానండి. షుగర్ ఇందులో ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే వేరే ప్రాసెస్లో మనం షుగర్ని ఎక్కువ యూజ్ చేస్తాం. ఈ మిల్క్లో ఒక 6 టేబుల్ స్పూన్స్ అంతా షుగర్ యాడ్ చేయొచ్చు. మన షుగర్ లెవెల్స్ని బట్టి మనకు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 6 స్పూన్స్ యాడ్ చేశానండి. బాగా బాయిల్ అయ్యాక అందులో నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాను. ఒక 2-3 పొంగులు వచ్చేదాకా బాగా బాయిల్ చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి ఇంకొక 2 మినిట్స్ బాగా బాయిల్ చేసేస్తున్నాను. చాలా పెద్ద ప్రాసెస్ అండి, ఓపికతో చేసుకోవాలి. మనం హరీబరీగా చేసేద్దాం, వీడియోలో ఫాస్ట్గా కనిపిస్తుందని మాత్రం అనుకోకండి. ఇప్పుడు 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇందులో 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకుంటాను. అది పాకం అంటే షుగర్ మెల్ట్ అయ్యి బాగా రోలింగ్ బాయిలింగ్ వచ్చే స్టేజ్ వరకు మనం దీన్ని బాగా హీట్ చేసుకుంటాం. ఇది హీట్ అయ్యే లోపల మనం పన్నీర్ ఏదైతే పాలు విరిగాయో దాన్ని బాగా రొట్టె నాదుకున్నట్టు నాదుకోవాలి. ఆ క్లిప్స్ ముందు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాను చూడండి, 1.5 కప్ యాడ్ చేశాను. అది రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు పెట్టేసుకుందాం. చూడండి, ఇక్కడంతా మనం క్లాత్లో నుంచి ఈ పన్నీర్ని తీసేసుకొని బాగా నాదుకుందాం. రొట్టె పిండి ఎలా అయితే నాదుతామో ఎంత వీలైతే అంత సాఫ్ట్గా నాదుకోవాలి. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే అండి, నీరు మాత్రం చాలా తక్కువగా ఉండాలి. నీరు ఎక్కువగా ఉంటే మాత్రం అతుక్కున్నట్టు అయిపోతుంది. ఇక్కడ నాకు కొంచెం వీడియో కోసం తొందరగా తీసినట్టున్నాను, కొంచెం వాటర్గా అనిపించింది. కాకపోతే ఇలా అస్సలు చేయకండి, టైం అయినా పర్లేదు, బాగా టైం తీసుకొని దాన్ని వాటర్ లేనంత వరకు పెట్టుకొని మనం తీసుకుందాం. బాగా నాదుకున్న తర్వాత చిన్న చిన్న బిస్కెట్స్ లాగా తయారు చేసుకుందాం. చూడండి, ఈ సైజ్ చాలా చిన్నగా చేసుకోండి. వాటర్లో మనం ఇంకా షుగర్ సిరప్లో వీటిని వేసి ఉడికిస్తాం కాబట్టి ఉబ్బుతాయి ఎప్పుడు, కాబట్టి చిన్నగా చేసేసుకోండి. అన్నీ చేసుకున్నాం తర్వాత ఆ రోలింగ్ బాయిలింగ్ వాటర్లోకి వేసేయాలి. వేసిన వెంటనే పైకి రావాలండి, అలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్ రస్మలై అనేది వస్తుంది. ఇలా 10 మినిట్స్ మనం బాయిలింగ్కి పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత తిరిగేసుకొని అలా 5 మినిట్స్ పెట్టుకొని మనం మూత పెట్టుకోవాలి. అలా అయిన తర్వాత మనం మిల్క్ రెడీ చేసుకున్నాం కదా, అందులో నుంచి మనం 2 స్పూన్స్ సహాయంతో అందులో ఉన్న షుగర్ సిరప్ని ఒత్తేసి పాలల్లో వేసి పెట్టేసుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. ఒక 6 అవర్స్ తర్వాత తీసి చూస్తే డెలీషియస్ రస్మలై రెడీ. మీరు ట్రై చేయండి.